పాలనలో బొగ్గు ఫ్లై యాష్ వాహనాల రాకపోకలతో తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుంది. దీంతో ప్రజలు పార్టీలకు అతీతంగా కాలుష్య పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ పిలుపుతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మండల అధికారులతో కలిసి లంకలపాలెం దుర్గాలమ్మ గుడి వద్ద పరిస్థితిని సమీక్షించారు. సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు సీఎం చంద్రబాబుతో చర్చించామని చెప్పారు. కాలుష్య నియంత్రణ, తాడి తరలింపు, రైల్వే అండర్ బ్రిడ్జి అంశాల మీద త్వరలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాత్కాలికంగా బొగ్గు లారీల ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్ను నియంత్రించాలని, రోడ్ల మీద నీరు చల్లాలని అధికారులను ఆదేశించారు. అలాగే త్వరలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొంత జిల్లాలో నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నాను. మీరు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఆ పొల్యూషన్ బాధితులు బాధతో కానీ కష్టంతో కానీ మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు, మాట్లాడాలి కూడా. మీ దగ్గర ఏంటి అంటే పోరాట సమితి మీరు అందరూ ఏర్పడ్డారు, ఏదో చేస్తా ఉన్నారు. కొన్ని సూచనలు సలహాలు మీరు కూడా తీసుకోవాలి. మీరు చెప్పింది మాకు 100% చిత్తశుద్ధి ఉంది, చేయాలన్న తపన ఉంది. మీతో సభలు కల్పించుకోవాలి. ఎవరు చేయలేని పని పంచకలు చేశాడు అని చెప్పి మీరు అనుకునే విధంగా చేయాలన్న తపన 100% మాకు ఉంటుంది. కానీ దాన్ని చేసే విధానంలో మీ సహకారం కూడా ఉండాలి. ఒక విషయం మీరు అందరూ పాసే పెట్టి అడిగారు. వచ్చిన 6 నెలల్లో మొదలుపెట్టి దాన్ని ఎంటపడి వచ్చిన ఎన్నో నెలలకు శాంక్షన్ తెచ్చాను. కొంత మీలాగా నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నాను. మీరు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఆ పొల్యూషన్ బాధితులు బాధతో కానీ కష్టంతో కానీ మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు, మాట్లాడాలి కూడా. మీ దగ్గర ఏంటి అంటే పోరాట సమితి మీరు అందరూ ఏర్పడ్డారు, ఏదో చేస్తా ఉన్నారు. కొన్ని సూచనలు సలహాలు మీరు కూడా తీసుకోవాలి. మీరు చెప్పింది మాకు 100% చిత్తశుద్ధి ఉంది, చేయాలన్న తపన ఉంది. మీతో సభలు కల్పించుకోవాలి. ఎవరు చేయలేని పని పంచకలు చేశాడు అని చెప్పి మీరు అనుకునే విధంగా చేయాలన్న తపన 100% మాకు ఉంటుంది. కానీ దాన్ని చేసే విధానంలో మీ సహకారం కూడా ఉండాలి. ఒక విషయం మీరు అందరూ పాసే పెట్టి అడిగారు. వచ్చిన 6 నెలల్లో మొదలుపెట్టి దాన్ని ఎంటపడి వచ్చిన ఎన్నో నెలలకు శాంక్షన్ తెచ్చాను. కొంత మీలాగా నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నాను. మీరు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఆ పొల్యూషన్ బాధితులు బాధతో కానీ. కృష్ణా జిల్లా పామరులోని గొట్టిపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన